రామ భక్తులు ఎవరు కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు. ఓటు ఎట్లేస్తామో ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అందుకే రాముని వారసులమైన మనం వాళ్ళ రామ రాజ్యం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో పక్కా గెలుస్తున్నాం, గెలవబోతున్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు డిప్రెషన్లకు వేరు, ఫ్రస్ట్రేషన్లకు వేరు. ఏంటంటే మెజార్టీ సీట్లు మేము సాధిస్తే ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ అవుతుంది, ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ అవుతుంది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల పేరుతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో ఎక్కడా మాట్లాడతలేదు. ఇలా వాస్తవానికి అధికారం రావాల్సింది ఎవరన్నా అధికారం రావాల్సింది ఎవరు రావాలి? ఎవరు రావాలి? రైతుల విషయంలో కొట్లాడింది ఎవరు? కేసులు అయింది ఎవరి మీద? కానీ ఓట్లు వేసింది కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగ సమస్య మీద ఇక్కడ తమ్ముళ్ళకి ఎవరికి ఉద్యోగాలు వస్తలు అని చెప్పి మనం కొట్లాడితే కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చిండు. అవి కూడా దొంగ నోటిఫికేషన్లు ఇస్తే కొట్లాడేది ఎవరు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే హైదరాబాద్ లో కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం నిరుద్యోగ మార్చ్ నిర్వహించి కేసీఆర్ మెడల్ వంచింది ఎవరు? ఎలా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా టీఎస్పీఎస్సీ గురించి మాట్లాడలేదు. ఇలా జైలుకు పోయింది నేను, మన కార్యకర్తలం అన్నాను. కేసులు భరించింది మీరన్న కార్యకర్తలం. కానీ ప్రజలు ఓట్లేసింది ఎవరికన్నా? కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది. వేసిందా లేదా? ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యలను కొట్లాడింది మనం, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ కొట్లాడింది మనం, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ ప్రజలు వాస్తవాలు ఆలోచిస్తారు. నేను అడిగిన అన్ని ప్రాంతాల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేశారంటే 6 గ్యారెంటీలు సార్, అందుకే ఓటేశాను సార్, నమ్మి మోసపోయినాం. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రసక్తి లేదు. మాకు 2500 రూపాయలు ఇస్తున్నారు మహిళలకు, అది ఇయ్యలే. 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, అది ఇయ్యలే. మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు, అది ఇయ్యలే. ఇలా ఒక్కొక్క మహిళకు స్కూటీ కొనిస్తున్నారు, అది ఇయ్యలే. 15,000 రూపాయలు రైతుల అకౌంట్లో భరోసా పరం చేస్తున్నారు, అది ఇయ్యలే. 12,000 రూపాయలు కూలి రోజులకి రైతు కూలకి ఇస్తున్నారు, అది ఇయ్యలే. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, బోనస్ ఇవ్వలే. ఇవాళ రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నారు, రుణమాఫీ ఇవ్వలేదు. తరుగుతాలు తేమ లేకుండా పంట కొంటున్నారు, అది కొనలే. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తున్నారు, అది ఇయ్యలే. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కానిస్తున్నారు, అది ఇయ్యలే. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తున్నారు, అది చెల్లించలే. ఇలా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తున్నారు, అది చెల్లించలే. ఏమి ఇయ్యని కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఓట్లు వేస్తామని చెప్పి ఇలా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రజల దృష్టి మొత్తం గాడిది గుడ్డు మీదకి తీసుకొచ్చిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. కాబట్టి దయచేసి ఆలోచించండి. అన్నమయ్య గారు అనేక విషయాలు మాట్లాడారు కాబట్టి వారు కూడా సమయం అవుతుంది. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీ మీద గాని, నరేంద్ర మోడీ గారి మీద గాని, అమిత్ షా గారి మీద గాని, మా మీద గాని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఇలా తిప్పికొట్టి ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాల్సి వస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ సమాజం చెప్పాలి. ధరలు పెంచినమంటున్న కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్రోల్ ధర ఎంతనో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరించాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ. 12 సంవత్సరాల్లో 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో గతంలో 12 లక్షల కోట్ల స్కామ్ జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలో. అన్ని స్కామ్లే. కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ఒక్క స్కామ్ కూడా జరగలే. ఒక అవినీతి ఆరోపణలు లేని నీతివంతమైన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని మనం ప్రజలకు వివరించాల్సిన ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఎన్నికలు 13వ తారీఖున అంటున్నాయి. 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో యువమోర్చా కార్యకర్తలందరూ కూడా, ఈడికి వచ్చిన యువకులందరూ కూడా ఇలా ఇంటింటికి తిరగండి. ఎందుకంటే రేపు 6 గ్యారెంటీల విషయంలో కొట్లాడేది మనమే, మళ్ళా జైలుకు పోవాల్సింది మనమే, కేసులకు భరించాల్సింది మనమే. అందుకే కరీంనగర్ ప్రజలందరూ కూడా మాకు ప్రశ్నించే గొంతు కావాలి, మా కోసం కొట్లాడే నాయకుడు కావాలి, మా గురించి మాకు అండగా ఉండే, మాకు భరోసా ఉండేటువంటి నాయకుడు కావాలని చెప్పి వాళ్ళ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి
109 కేసులు భరించి 2 సార్లు జైలుకి పోయినా ఇలా బండి సంజయ్ గురించి నరేంద్ర మోడీ గారి గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలా భారీ మెజార్టీతో గెలుస్తామన్న విశ్వాసం నమ్మకం మనకు ఏర్పడేది. 2 అభ్యర్థులు వస్తున్నారు నాతో పాటు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీకు తెలుసా ఎవరికన్నా? గతంలో ఎప్పుడైనా వచ్చింది ఆయన పక్కా నాన్ లోకల్. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లోకలా నాన్ లోకలా ఆయనకు తెలియదు, మనకు తెలియదు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తలకు వ్యతిరేకం కాదు. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. కరీంనగర్ పార్లమెంట్ లో ఇతర పార్లమెంట్ లో ఒక రకంగా ఉంటే కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాని మాకు నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి